శ్రద్ధగా విందాం. సెల్ ఫోన్స్ ఆఫ్ చేసుకోండి. పిల్లల్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి. కూర్చున్న వారు క్రమంగా కూర్చోండి. అందరూ భయముతో దేవుని మాటలు విందాం. సరిగ్గా అరగంట సేపు యెషయా పుస్తకం 1వ అధ్యాయం. యెషయా పుస్తకం 1వ అధ్యాయం 19-20 వచనాలు చదవగా విందాం. మీరు సమ్మతించి నా మాట వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము వలన కూలుతురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చు. ఇది దేవుని మాట. అందరం చేతులు పైకెత్తుదాం ఒకసారి. ప్రభు మనందరితో మాట్లాడును గాక. మనందరి హృదయాలు దేవుడు తెరుచును గాక. సమ్మతి హృదయం దేవుడు మనలో కలిగించును గాక. చదవబడిన వాక్య భాగంలో 2 గుంపులు, 2 భాగాలు. సమ్మతించిన వారు ఒక గుంపు, సమ్మతించని వారు మరో గుంపు. సమ్మతించుట అనగా ఏకీభవించుట. దేవుని నోటి నుండి ఒక మాట విడుదలైతే ఆ మాటను వెంటనే అంగీకరించుట. హృదయపు అంతరంగములో చేర్చుకొనుట. మనసులో ఏ కొంచెమైన నిరాకారము లేకుండా, తిరుగుబాటు లేకుండా వెంటనే అది ఎంత కఠినమైన, ఎంత గొప్ప విషయమైనా వెంటనే సమ్మతించగలిగిన మనసు. అలా సమ్మతించి లోబడగలిగిన వారు. 2వ గుంపు అంగీకరించకుండా తిరగబడ్డవారు. ఒక గుంపు వారు దీవించబడ్డారు, మరో గుంపు వారు శపించబడ్డారు. ఒక గుంపు వారు అద్భుతంగా వర్ధిల్లారు, మరో గుంపు వారు క్షీణించి, క్షామము చేత, కరువు చేత క్రమక్రమంగా క్షీణించి లేకుండానే పోయారు. ఈరోజు నాకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనందరి మనసులో ఈ గొప్ప పాఠముగా దేవుడు స్థిరపరచునుగాక. మన దేశము అతి శ్రేష్టమైన పంట పండిస్తూ ఉంటుంది. వ్యవసాయకులేమి, తోటమాలులేమి, వ్యాపారవేత్తలేమి, ఇండస్ట్రియలిస్ట్ ఏంటి, వారి పరిధిలో మన దేశం రకరకాల శ్రేష్టమైన పదార్థాలను ఉనికి చేస్తూ ఉంటారు, ఉత్పత్తి చేస్తూ ఉంటారు. శ్రేష్టమైన మంచి క్వాలిటీ కలిగిన వస్త్రాలు, లెదర్ గూడ్స్, ఫ్రూట్స్, గ్రెయిన్ ప్రోడక్ట్స్, అది ఏదైనా సరే. కానీ బాధకరమైన విషయం ఏంటంటే మన దేశం ఉత్పత్తి చేస్తున్న ఎక్స్పోర్ట్ క్వాలిటీ, మంచి క్వాలిటీ మనము తినట్లేదు, మనం అనుభవించట్లేదు, అది బయటికి వెళ్ళిపోతుంది. దాని పేరు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని. మనం ప్రయాసపడి ఉత్పత్తి చేస్తున్న శ్రేష్టమైన పదార్థాలను మనం తినట్లేదు, దానిని మనం బయటికి పంపించేస్తున్నాం. వాక్యం సెలవిస్తుంది, మీరు సమ్మతించి నాకు లోబడగలిగిన ఎడల మీ దేశం ఉత్పత్తి చేస్తున్న శ్రేష్టమైన మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. చప్పట్లు కొడతారా గట్టిగా? కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. దేశము సంగతి పక్కన పెట్టండి.
మీ గృహాల్లో మంచి పదార్థాలు అనుభవించేవారు చాలా తక్కువ. చాలా చాలా కుటుంబాల్లో మంచి పదార్థాలు అనగా ప్రేమ, దయ, కనికరం, సమాధానం, సంతోషం, ఆశానిగ్రహం, మంచితనం, ఇద్దరు కలిసి ఉండడం, ఒకరికొకరు లోబడడం, ఒకరినొకరు గౌరవించడం, ఒకరి పట్ల ఒకరికి మర్యాద సన్మానం చేసే ఈ సుగుణాలు, మంచి గుణాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి, కుటుంబంలో ఉండట్లేదు. అలాంటి కుటుంబాల్లో కరువు, క్షామం, ఖడ్గం, రకరకాల బాధకరమైన పరిస్థితుల కుటుంబాల్లో చోటు చేసుకుంటుంది. దేవుని బిడ్డలే, ఆరాధనకు వస్తున్న దేవుని బిడ్డలే, కానీ వారి కుటుంబంలో ఉండవలసిన శ్రేష్టమైన అనుభవాలు వారి ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోతున్నాయి. అందుకని ఎప్పుడు కంప్లైంట్స్, ఎప్పుడు ఫిర్యాదులు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడంతా నీ సొంత అక్కర్లు ఎక్కువైపోతాయి. ఇక దేశమును గూర్చి, ప్రజల గూర్చి ప్రార్థన చేసే సమయం అంత లేదు. కారణం, మన సమస్య నుంచి మనం బయట పడలేని పరిస్థితి. ఒక వ్యక్తి తాను ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా 10 మందిని గురించి ఆలోచన చేయగలడు. తన కుటుంబం అన్ని విధాలుగా బాగుంది అని మంచి మనస్సాక్షి తను కలిగినప్పుడు ఇతర కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాడు. తన కుటుంబ పరిస్థితే బాగులేనప్పుడు, తన కుటుంబం ఎప్పుడు గొడవలు, అసమాధానం, కొట్లాటలు, కరువులు, క్షామం వీటి మధ్యలో కొట్టుమిట్టులాడుతుంటే ఆ కుటుంబం ప్రభు దగ్గరికి మోకరించినప్పుడంతా తన బాధ చెప్పుకొని ఏడుస్తుంది తప్ప దేశాన్ని గురించి ఆలోచన చేయలేకపోతుంది. ఆలోచన చేయండి. మీరు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మీ కుటుంబ సమస్యలు దేశ క్షేమము కంటే విస్తరిస్తున్నట్లుగా కనిపించినప్పుడు, అయ్యా నా ఇల్లు, నా కుటుంబం, నా తలనొప్పి, నా కడుపు నొప్పి, నా కరువు, నా పరిస్థితులు ఇవే మనం ప్రస్తావిస్తున్నాం. ఇందుకు కారణం ఏంటో తెలుసా? నా మాట కాదు, దేవుని మాట వినండి. మీరు సమ్మతించి ఇక్కడ పలికే ప్రతి మాట, మీరు బైబిల్ చదవకపోవచ్చు, బైబిల్ పూర్తిగా మీకు అర్థం కాకపోవచ్చు. నేను మీ భాషలో మాట్లాడుతున్నాను, మీకు అర్థమైన భాషలో మాట్లాడుతున్నాను, మీరందరూ గ్రహించగలిగిన పదాలే నేను పలుకుతున్నాను. సంస్కృతాలు ఏవి పలకట్లేదు. మీకందరికి అర్థమైన భాషలో మీ ఆధీనంలో మాట్లాడుతున్నాను. ఈ మాటలకి నువ్వు సమ్మతించగలిగితే, ఇఫ్ యూ కెన్ అగ్రీ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఈ మాటలను సమ్మతించగలిగితే, ఈ మాటకు లోబడాలనే మనస్సు నీకు వస్తే, నేను చెప్తున్నాను, నీ ఇంట దేశం యొక్క మంచి పదార్థాలు అన్నీ నీవు అనుభవిస్తావు. చప్పట్లతో దేవుని గణపరచ, విశ్వాసంతో చప్పట్లతో దేవుని గణపరుస్తా. చెప్పండి యేసయ్యా స్తోత్రం అనండి. చెప్పండి గట్టిగా, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన పాడదామా? దేవుని స్తుతించండి అందరూ చప్పట్లతో, పాటతో. ఇంకొంచెం. Yes, Lord. మోడు బారిన జీవితాలు, ఆమేన్ ఆమేన్. మారానుభవం
ఎస్. అలాంటి కార్యాలు చేయుటకు నిజంగా శక్తిగల దేవుని మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెప్దామా? గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నన్ను మధురమని పిలవకండి, నా పేరు మారా, నా బ్రతుకు చేదెక్కింది. ఒకనాడు ఉన్నత స్థానంలో ఉన్నాను, అట్టడుగు భాగంలో దిగిపోయాను. నా జీవితంలో మాధుర్యం ఎంత మాత్రం లేదు అని గోల పెట్టుకొని ఏడ్చింది. సర్వం కోల్పోయింది. తన ఇంట్లో ఉన్న ఆశీర్వాదాలు ఏవి ఒక్కటి లేదు. షీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఆయనను మూడు బారిన జీవితాలను చిగురింప చేయు దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించాడు. మరలా ఆ కుటుంబానికి రావాల్సిన దీవెనలు ఒక్కటి తక్కువ కాకుండా సర్వము సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మీరు సమ్మతించిన ఎడల దేవుడు దర్శించాడు అని మాట విన్నది నయోమి. She just heard the visitation of God. వెంటనే వెంటనే లోబడింది. లోబడుట మాత్రమే కాదు, వెంటనే సమస్తాన్ని వదిలి, ఏది వదులుకుందో, ఎక్కడి నుంచి తప్పిపోయిందో ఆ మొదటి స్థితికి మరలా వచ్చింది. కనికరము గల దేవుడు నీ కంట నుండి కారే ఒక్క చుక్క కన్నీటి వలన కదిలే దేవుడు. ఆయన సాక్షిగా నీ జీవితాన్ని విప్లవాత్మకంగా దేవుడు మార్చేస్తాడు. చెప్పండి ఆమేనని. హల్లెలూయా. ఆమె జీవితాన్ని మార్చేశాడు. నమ్మకంగా లోబడిన రూతు జీవితం సర్వం కోల్పోయింది. తన ఇంటిని కూల్చుకుంది. కానీ లోబడుట వలన మరలా తన ఇంటిని కట్టుకునే కృప దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు బైబిల్లో ఎన్నో ఎన్నో. Every blessings of God is dependent upon your obedience. ప్రతి దీవెన నిబంధనతో కూడింది. నువ్వు చేస్తే నేను చేస్తాను, నువ్వు వస్తే నేను వస్తాను. రక్షణ ఉచితమే, కానీ దైవికమైన ప్రతి దీవెన వెనుక నీ యొక్క సమ్మతి అవసరం. నువ్వు సమ్మతించకుండా ఏమీ జరగదు. అందుకని ఈ రోజున కొంచెం లోతుగా మిమ్మల్ని నడిపించాలని దైవ సేవకునిగా నేను ఆశిస్తున్నాను. దేవుడు నా నోరును, నాకున్న సమస్త ప్రకటన స్థిరపరిచి అది మీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమెన్, ఆమెన్. సమ్మతించని ఎడల, తిరగబడిన ఎడల ఖడ్గం వస్తుందంట కుటుంబం మీదకి. కుటుంబం మీదకే ఖడ్గం దిగి వస్తుంది. అక్షరాలుగా అలాగే జరిగింది ఒక కుటుంబానికి. ఆ కుటుంబం పేరు సౌలు. సౌలు మహారాజు, మహాచక్రవర్తి. తదనంతరం వారసత్వం పొందే కుమారులు తన ఇంట ఉన్నారు. రాజ్యాన్ని ఏలగలిగిన సామర్థ్యం కలిగిన వారు, బలవంతులైన కుమారులు. కానీ సౌలు దేవుని మాటకు లోబడకపోవడం వలన ప్రధానమైన పొరపాటు, తనలో అసూయ, పగ, ద్వేషం, ఈర్ష్య, రకరకాల శరీర కార్యాలన్నీ కూడా అవిధేయత నుంచి పుట్టుకొచ్చినవే.
He was disobedient to God's voice. నేడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడగా నీ హృదయం కఠినపరచుకోకుండా నువ్వు లోబడాలని వాక్యం సెలవిస్తుంది. కానీ సౌలు అవిధేయుడయ్యాడు, లోబడలేకపోయాడు. దాని వలన తన జీవితం ఎలా ముగిసిందో చెప్పమంటారా? నాకు ఆ మాటలు చెప్పటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. యుద్ధం జరుగుతుంది, కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, శత్రువును పారద్రోలాలని మిగుల ప్రయాసపడుతున్నాడు. కానీ తన వల్ల కావట్లేదు. చెమటోడుస్తున్నాడు, రక్తం వచ్చి ప్రయాసపడి శత్రువులు తరిమే ప్రయత్నం చేస్తున్నాడు. తన వల్ల కావట్లేదు. శత్రు క్రమంగా జ్వరపడుతున్నారు. శత్రు ఎదుట సౌలు ఓడిపోతున్నాడు. తన సైన్యం తన కళ్ళ ముందు కుప్పలుగా కూలిపోతున్నారు. ఏమైపోయింది మీకు? రాజ్యాలను జయించామే, నలు దిశల విజయ పదంలో సాగిన ఈ సైన్యం ఈ రోజున ఎందుకు ఓడిపోతుంది? సౌలుకు అంతుపట్టని పరిస్థితి. గోల పెట్టుకొని ఏడుస్తున్నాడు, బలమంతా కూడబెట్టుకొని యుద్ధం చేస్తున్నాడు. ఓడిపోతా ఉన్నాడు. చివరికి తాను గెలవలేడు అన్న సంగతి పూర్తిగా తెలుసుకున్నాడు. తనకు సపోర్ట్ చేసే సైన్యం లేదు, నేల రాలింది. ఆ సమయంలో శత్రు చేతిలో పట్టబడితే పరిహాసం చేస్తారని, అవమానం చేస్తారని, చిత్రవద చేస్తారని, తోలు తీస్తారు, కంట్లో పొడుస్తారు, కాళ్ళు చేతులు నరికేస్తారు. ఈ బాధలన్నీ ఎందుకయ్యానని తన పక్కనే ఒకడు ఉంటే వాడిని పిలిచి వాని చేతి కత్తిచ్చి కళ్ళు మూసుకుని నన్ను పొడిచేరా, నన్ను చంపేరా అని బ్రతిమాలుకుంటాడు. చావటానికి బ్రతిమాలుకుంటాడు. కానీ ఆ పనివాడు భయపడి పారిపోతాడు. ఆ సమయంలో తన కత్తి తానే తీసుకొని కడుపులో కస్స పొడుచుకొని చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్ వాజ్ అన్ డిజాస్ట్రస్ ఎండ్. చాలా విషాదకరమైన ముగింపు. అలాంటి పరిస్థితి ఏ శత్రువుకు కూడా సంభవించకూడదు. తన మరణం తానే తీసుకున్నాడు, సూసైడ్. ఎందుకు? సమ్మతించని ఎడలా నువ్వు తిరగబడితే ఖడ్గం నీ మీదకి వస్తుంది. అలాగే సౌలు మీదకి వచ్చింది. వస్తుంది అనే వాగ్దానం, ఆజ్ఞ వచ్చిన ఒక నిదర్శన, ఎగ్జాంపుల్. దేవుని మాట ఏది తప్పిపోదు. అది శాపమైన ఆశీర్వాదమైన ఆయన పలికిన ప్రతి పలుకు ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడుతుంది. అందరు మనసారా ఆమేన్ అన్నారా? ఆమేన్. తన చేతులారా చంపుకున్నాడు, లోబడలేకపోవడం వల్ల. అందుకే ఒక దైవ సేవకునిగా సంఘాన్ని ఖండించి హెచ్చరించి బోధిస్తున్న బోధ ఏమిటంటే, ఆయన మాట చెవిన పెట్టండి, ఆయన మాటకు లోబడండి. ఇక్కడ ఒక మనిషిని చూడవద్దు, ఒక మనిషి స్వరం విన్నట్లుగా మీరు వినవద్దు. సాక్షాత్తు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే ఆ స్వరాన్ని నువ్వు వినగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయనకు లోబడాల్సిందే. ఆ తీర్మానం కులరా. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి ప్రియులారా, లోబడుట వలన దేశము యొక్క మంచి పదార్థం, శ్రేష్టమైన పదార్థం అనుభవించినట్లుగా దేవుడు చేస్తాడు. అలాగూ లోబడి దేవునికి తండ్రికి లోబడి దేశము యొక్క మంచి పదార్థములను అనుభవించిన ఒక సాక్ష్యం మీ ముందు ఉంచుతాను. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. అతని పేరు యోసేపు. అతని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే, ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్. ఒక దీన స్థితిలో నుండి ఒక ఉన్నత స్థితిలోకి తెచ్చాడు.
దేశము యొక్క మంచి పదార్థములను అనుభవించే భాగ్యం దేవుడు అతనికి ఇచ్చాడు. చేతులెత్తి ఆమేనని గట్టిగా చెప్పండి, గట్టిగా. శ్రేష్టమైన స్థానం, శ్రేష్టమైన పదవి, శ్రేష్టమైన పలుకుబడి, శ్రేష్టమైన వరం, శ్రేష్టమైన అభిషేకం, శ్రేష్టమైన ఫలం, శ్రేష్టమైన ధాన్యం, ఎవ్రీథింగ్ బెటర్ క్వాలిటీ. ఇంత శ్రేష్టమైన అనుభవాలు యోసేపుకి ఎలా దక్కింది? వివరాల్లోకి వెళ్దాం. కొన్ని మాటలు. ఆదికాండం 37వ అధ్యాయం 13వ వాక్యం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో అప్పగించుకొనెను. అందరు తలలో పైకెత్తండి. తండ్రి చిన్నవాడిని పిలిచాడు, కొడుకా నేను అన్నల దగ్గర పంపిస్తారా, వాళ్ళ క్షేమస్థితిని సమాచారం తెలుసుకుని నా దగ్గర రావాలి. వారు ఎలా ఉన్నారు? నా గుండెలో బాధగా ఉంది. పోయి చాలా కాలమైంది, చాలా దూరం వెళ్ళారు. వారు ఎలా ఉన్నారు? వాళ్ళు తింటున్నారా? వాళ్ళ పరిస్థితి ఏమిటి? అక్కడ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? నాకు చేదు ఆందోళనకరంగా ఉందిరా, నువ్వు వెళ్ళి క్షేమ సమాచారం తెలుసుకొని రా నా దగ్గరికి అని తండ్రి చిన్నవాడిని పిలిచి అన్నల దగ్గరికి పో అంటాడు. వెంటనే యోసేపు ఏమన్నాడో తెలుసా? ఓకే డాడీ, మంచిది, మీరు ఎలా చెప్తే అలాగే వింటాను. ఇంతకీ ఏ అన్నల దగ్గరికి వెళ్ళమంటున్నాడు? ఏ అన్నల దగ్గరికి వెళ్ళమంటున్నాడు? ఆ అన్నలు ఎలాంటి వారు? ఒకసారి 3వ వాక్యం చూడండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసి వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. అతనిని బాగున్నాడా, అతడు బాగుండాలి, మంచిగా ఉండాలి, తండ్రి ముద్దు బిడ్డ, అతడు క్షేమంగా పెరగాలి అని ఎవరు ఆశించట్లేదు. అంటే అన్నలందరూ యోసేపు పతనం, నాశనం కోరుకుంటున్నారు. మా అందరికంటే ఆ చిన్నవాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని తండ్రి ప్రేమని అపార్థం చేసుకోగలిగిన మనస్తత్వం వీరిది. ఒక మాట గమనించండి, ఈ అన్నలు ఏ అన్నలైతే తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారో వారి క్షేమ స్థితిని విచారించడానికే తండ్రి పంపిస్తున్నాడు. ప్రేమ లేదే పంపించాడా? వారు ఏమైతే తనకేంటంట, వారు తింటే ఏంటి, తినకపోతే ఏమిటి, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు బ్రతుకుతారులే అని విడిచిపెట్టవచ్చుగా. తండ్రి వారి మీద ఉన్న ప్రేమను బట్టి, వారి మీద ఉన్న శ్రద్ధను బట్టి వారు ఎలా ఉన్నారో చూడమని విచారణగా పంపిస్తున్నాడు. దిస్ షోస్ ఫాదర్స్ లవ్. నేను చెప్పే మాట, ఆ సహోదరులు తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆ సహోదరులు చిన్నవాడు కదా, చిన్నవాడి మీద ఎలాగో తండ్రికి ప్రేమ ఉంటుంది కదా, సహజం కదా అని అర్థం చేసుకొని అతని మీద పగబట్టారంట. యోసేపు ఏం చేశాడు? అతని మీద పగబట్టడానికి వాళ్ళందరినీ పక్కన పెట్టి డాడీ నన్ను మాత్రమే ప్రేమించమని ముందుకు వెళ్ళాడా? లేదే, తండ్రి తన ఇష్టము చొప్పున ప్రేమించాడు. దానికి యోసేపు ఎందుకు కారణం అవ్వాలి? పగబట్టారు. అతని క్షేమం విచారించలేదు, కోరలేదు, అతను నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు. 4వ వాక్యం చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమకు అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారం అడగలేకపోయింది.
యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. మీరు వింటున్నారా? పగబట్టిరి, మరీ పగబట్టిరి. ఇంకొంచెం కింద ఆ కళ భావం చెప్పిన తర్వాత అక్కడ ఆ సందర్భం చదవండి మళ్ళీ. అతడు ఇంకొక కలగని తన సహోదరులందరికీ తెలియజేసి, ఇదిగో నేను మరొక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఇంకా పైన మీరు చదివితే మరీ అధికంగా పగబట్టిరి అని రాస్తుంటది. అతడు సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి, అసూయపడిరి. అందరూ తలలో పైకెత్తండి. యేసయ్య స్వభావం మీకు చెప్తాను. దేవుడు నాకు ఇచ్చిన కృప, ప్రతి కాంటెక్స్ట్లో యేసయ్య స్వభావం కనబడాలి. అలా కనుపరుస్తున్నాను, దాన్ని మీరు అనుకరించాలని కోరుకుంటున్నాను. అందరూ చేతులెత్తి బిగ్గరగా ఆమేనండి. చేతులు పైకెత్తి ఆ కృప కావాలని అడగండి. ఆ కృప కావాలయ్యా, ఆ కృప కావాలయ్యా, ఆ కృప కావాలయ్యా. ఎవరి సహోదరులు అంటే పగబట్టారు, మరీ పగబెట్టారు, మరింత పగబట్టారు, అసూయపడ్డారు. చివరికి దేవుడు తనకు బయలుపరిచిన కళ అది. తనకి ఏ కళ రావాలో రాసుకొని పడుకుంటే ఆ కళ వచ్చిందా? దేవుడు బయలుపరిస్తే వచ్చిందా? చెప్పండి. అప్పుడు తన మీద ఎందుకు కోపం? దీనికి కారణం ఏంటో తెలుసా? వారు ఆత్మీయంగా ఆలోచన చేయట్లేదు, శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు. దే ఆర్ కార్నల్ బ్రదర్స్, దే హ్యావ్ నో స్పిరిచువాలిటీ. ఇలాంటి వారు చాలా తారసపడతారు. మన ప్రతి యాక్షన్ శరీర ప్రకారంగా తీసుకుంటారు. మన మాట వేరే విధంగా ఆలోచన చేస్తారు. దే హ్యావ్ నో స్పిరిచువల్ సెన్స్. నువ్వు ఏది మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకునే ప్రజలు నీ చుట్టూ ఉంటారు. ఆత్మీయ కోణంలో ఆత్మీయ భావంతో అంగీకరించలేరు. బికాస్ దే ఆర్ కార్నల్. ఆ కళ, ఆ దర్శనం ఎంత అద్భుతమైంది. దేవుడు బయలుపరిచాడు కనుక దేవుని స్తుతించాల్సింది. మనలో ఒక వాడు దేశానికి రాజు కాబోతున్నాడు అని సంతోషం వారికి లేదే. మనలో ఒకడు గొప్పవాడు కాబోతున్నాడు అన్న కాన్సెప్ట్ వారికి లేదే. చిన్నవాడు చిన్నవానిగానే ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళ కాన్సెప్ట్. ఇదే శరీరం. ఎప్పుడు జూనియర్గానే ఉండిపోవాలి, ఎప్పుడు బలహీనుడుగా ఉండిపోవాలి, ఎప్పుడు కొరత గలవాడు కొరతగానే ఉండిపోవాలి, ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ కామన్గానే ఉండిపోవాలి. ఇదే ఆశిస్తుంది ప్రపంచం. వారి స్థాయి దాకా ఎవరిని రానివ్వరు, వారు ఉన్న స్థితిలోకి ఎవరిని పైకి ఎదగనివ్వరు. దే హ్యావ్ టు బి quenched out. దిస్ ఇస్ కార్నల్ ఫీలింగ్స్. ఇదే సహోదరులు కలిగిన అనుభూతి. అలాంటి సహోదరులు వారు. ఇప్పుడు తండ్రి అంటాడు, కొడుక నీ అన్నల దగ్గరికి పోయిరారా అంటాడు. నేను ఈ పనికి మన అన్నల దగ్గర నేను పోవడమా? నా వల్ల కాదు డాడీ, నేను పోలేను. నువ్వేమన్నా అనుకో, నేను మాత్రం పోను. ఈ డైలాగ్ మనది. మన గిట్టని వారు ఎవరైనా ఉంటే, మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గుమ్మం తొక్కటానికి ఇష్టపడం. అవునా కాదా? ఒప్పుకోండి, అవునా కాదా? దట్స్ ఫ్యాక్ట్. నన్ను ఇంత అంటాడా, నాకే ఇంత వ్యతిరేకంగా మాట్లాడతాడా, 10 మందిలో ఇలాగ చేస్తాడా అని పొరపాటున ఆ గుమ్మం తొక్కటానికి ఇష్టపడం. కానీ ఇప్పుడు యోసేపు
ఎవరి క్షేమం విచారించడానికి వెళ్తున్నాడంటే తన క్షేమం విచారింపని సహోదరుల విచారణ చేయటానికి తాను వెళ్తున్నాడు. మీరు అక్కడ 4వ వాక్యం చూస్తే 4th verse, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమం సమాచారమైనను అడగలేకపోయిరి. చూసారా, యోసేపు బాగోలు కూడా వాళ్ళకి అవసరం లేదు. వాడు ఎలా ఉంటే మనకేంటంట, వాడు బాగుపడాలని ఆలోచన వీరికి ఏమాత్రం లేదు. బాగుపడాలని ఆలోచన కొంచెమైనా లేని వారి క్షేమం విచారించటానికి తమ్ముని పంపిస్తే, డాడీ నీ చిత్తము చొప్పున చేయటం రెడీ, వెళ్తాను డాడీ అని తన్ను తాను అప్పగించుకున్నాడు. ఒక మాట మీకు గుర్తు చేస్తాను. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి విషయంలో సంగమా వినండి, కోట్ల రూపాయల మాటలు ఇవి. అంగడిలో దొరకవు, పుస్తకాల్లో దొరకవు, గూగుల్లో దొరకవు. ఇది దేవుని మనసుకు సంబంధించిన గొప్ప మాట. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ వ్యక్తినైనా సరే ఆ వ్యక్తి బాగుపడాలని మనసులో ఎప్పుడైనా కొంచెమైనా ఆలోచన చేయగలమా? నోటి మాటతో క్షమించినట్లుగా పలకగలమేమో, కానీ మనసులో శపించవా? నిన్ను బాధ పెట్టిన వాని క్షేమం నువ్వు కోరగలవా? నిన్ను తూలనాడిన నీ వారి విషయంలో వారు బాగుండాలని వారి క్షేమం గురించి ఎప్పుడైనా నువ్వు కోరావా అని ప్రశ్నిస్తే మనలో చాలామంది లేదు అని చెప్పాల్సి వస్తుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నీకు వ్యతిరేకంగా మాట్లాడే ఆ వ్యక్తి విషయమై నువ్వు మౌనంగా, నువ్వు పట్టించుకోకుండా, అతని క్షేమం విచారించకుండా, అతడు బాగుపడాలి అతని కొరకు ప్రార్థన చేయకుండా ఉంటే నీవు శరీర సంబంధివి. యేసు ప్రభు పలికిన ప్రతి మాట కోట్ల రూపాయల ముత్యముల కంటే విలువైంది. ఆయన చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? నీ శత్రువుని ప్రేమించు. ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత పెద్ద హృదయం అండి అది! వాట్ అ బిగ్ హార్ట్! తనను పొడిచిన వారిని, తనను హింసించిన వారిని, తన తలపై ముళ్ళ కీటం పెట్టిన వారిని, చిత్రవధ చేసిన వారిని, ముఖాన ఉమ్మి వేసిన వారిని, ప్రభావిని క్షమించు అని వారి కొరకు ప్రార్థన చేయగలిగిన పెద్ద హృదయం నా ప్రభుది. ఆయన అంటాడు, ఆ హృదయం తనతోనే పెట్టుకోకుండా మీ శత్రువులను మీరు ప్రేమించండి అన్నాడు. చప్పట్లతో దేవుని కనపరుస్తా. హల్లెలూయా. ఒకవేళ మీరు ప్రభుని చూడకపోవచ్చు, నేను ధైర్యంగా గుడ్డ మీద చేసి చెప్తున్నాను, ఇందుకు నేను మాదిరి అయి ఉన్నాను. ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు, నీకు వ్యతిరేకంగా క్రియ చేసిన వారు, వెనుక గుంతలు తవ్విన వారు, నేను 10 మందిలో తూలనాడినట్లుగా చేసిన వారు, ఎందరో సహాయం కొరకు వస్తే నువ్వు ఇలా మాట్లాడినావు కదా, నువ్వు అలా అన్నావు కదా, ఒక్క మాట మాట్లాడాను. వాళ్ళు అలా మాట్లాడిన సంగతి నాకు తెలుసు, కానీ వారికి చేయవలసిన సహాయం చేసి నేను పంపిస్తాను. ప్రభు ఒక మాట అంటాడు, మంచి మాట. చదవండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. 2:20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? తప్పిదములకై అనగా తప్పులు చేసి దెబ్బలు తింటే దాంట్లో ఏం లాభమయ్యా? మేలు చేసి బాధపడినప్పుడు, మంచి చేసి దెబ్బలు తగిలినప్పుడు నువ్వు సహించాలి. అది దేవునికి సంతోషమగును. అందరు చప్పట్లు కొడదామా గట్టిగా? సంతోషంగా కొట్టగలరా? హల్లెలూయా. నువ్వు చేసిన దానికి శిక్ష నీ మీదకి వచ్చి బాధపడితే దాంట్లో గొప్ప ఏం లేదు. నీ చేయిని నెత్తిన పెట్టుకున్నావు, లేనిపోని శాపం తెచ్చుకున్నా, కానీ
నీవు మేలు చేసి దెబ్బతింటే, మేలు చేసి గాయ పొందితే, మేలు చేసి నిన్ను పలు రకాలుగా నిందించి అవమానపరిస్తే అప్పుడు నువ్వు సహించు, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. ఒకవేళ మీరు అంటారేమో, అట్లెందుకు నేను సహించాలి, నేను చేయని నేరం నేను ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి, నేను అనకుండా నేను అన్నానంటే నేను ఎందుకు మౌనంగా ఉండాలి? అనవసరంగా నేను చేయలేదు కదా, నేనెందుకు మౌనంగా ఉండాలి అని ఆవేశం పొంగొస్తుంది. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, బిడ్డ అలాంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండగలగాలి, అందుకే నువ్వు పిలువబడ్డావు. మనస్ఫూర్తిగా చప్పట్లతో దేవుని ఘనపరుస్తా. మనస్ఫూర్తిగా యేసయ్యా స్తోత్రం అనండి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ప్రేమించుటే నీ గుణమా, తలవంచుటే నీ చిత్తమా. ప్రేమించుటే నీ గుణమా, తలవంచుటే నీ చిత్తమా. పాడదామా? ద్వేషమే తెలియదా నీకు, కోపమే రాదా నీకు. పాడదాం. ప్రేమించుటే నీ గుణమా, ద్వేషమే తెలియదా నీకు, ఒకసారి పిలాతు అడుగుతున్నాడు ప్రభుని, యేసు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు, రుజువు పరుచుకొని నోరు తెరువు మాట్లాడు, నేను నిన్ను విడిపిస్తాను. అలా సైలెంట్గా ఉంటే ఏమని అర్థం? మాట్లాడు అన్నాడు. ప్రభు అంటాడు, విడిపించుట బంధించుట అది పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అని. ప్రైజ్ అలా ఆయన నుంచి వచ్చిన ఆర్డర్ కనుక నీ వల్ల ఏం కాదయ్యా. అది బంధకాలైనా అది విడుదలైనా పైనుంచి వచ్చింది కనుక నేను మౌనంగా సమ్మతిస్తాను. ప్రైజ్ అలా. వాట్ ఎ గ్రేట్ స్పిరిచువల్ కాన్సెప్ట్ ఇట్ ఇస్. ఈ మాట మీరు ముద్ర వేసుకోండి. పైనుంచి వచ్చింది, నేను అంగీకరించాలి. అది మేలైనా కీడైనా, బంధకమైన విడుదలైన, లాభమైన నష్టమైన ఆయన వలన కలిగినది కనుక నేను ఏది వద్దనను అన్నీ యేసయ్యను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి నేను అంగీకరిస్తాను. అలా చెప్పగలవారు చేతులెత్తి ఆమేనని గట్టిగా. హల్లెలూయా. మేలు చేసి కీడు అనుభవించు. ఒకవేళ ఇది నీకు కష్టంగా ఉందేమో, అప్పుడు ప్రభు కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన మాటల్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా? కంటిన్యూ చేయండి. 21 పేతురు మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా నాతో కలిసి చెప్తారు అందరూ, క్రీస్తు కూడా. అందరు చెప్పండి గట్టిగా. కూడా అంటే ఏంటి? కూడా, నేను కూడా, నువ్వు కూడా అంటే నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారని అర్థం. ఆ మాటలో ఉన్న అర్థం తెలియాలంటే
కంటిన్యూగా చదవండి. 20-21 రెండు కలిసి చదవండి. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల మీరు అప్పుడు సహించగలిగితే అది దేవునికి హితం, అది దేవునికి సంతోషం. ఇందుకే మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా అలాగే శ్రమ పడ్డాడు మీ కొరకు బాధ. ఇది మీకు మాదిరి. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. వినండి. ఇది మీకు మాదిరి. ఏమిటయ్యా నాకు మాదిరి అంటే, నేను యేసయ్య కూడా ఏమనుభవించాడు? మేలు చేసి కీడు అనుభవించాడు. యేసయ్య కూడా ఆయన ఎక్స్పీరియన్స్ తాను వ్యక్తపరచడానికి ముందుగా నువ్వు అలా చేయి అని సందేశం ఇస్తున్నాడు. నీవు మేలు చేసి కీడు అనుభవించు. యేసయ్య కూడా అలాగూ బాధపడ్డాడు. ఎలాగూ బాధపడ్డాడు? ఏ చేతులతో రొట్టెలు పంచాడో, ఏ చేతులతో స్వస్థత ఇచ్చాడో, ఆ చేతులకి మేకుల గాయం. అందరి ఉపకారి, అందరికీ మేలు చేస్తాడు, అందరినీ బాగు చేస్తాడు, అందరూ బ్రతకాలని కోరుతాడు. అలాంటి వారికి వాళ్ళు చేసిన పని ఏమిటో చూసారా? ఉదయకాలం లేవడంతోనే ప్రజలకి మేలు చేస్తూ తిరిగేవాడు. మేలు చేస్తూ, ఉదయాన మేలు చేస్తూ సంచరిస్తాడు. అలా మేలు చేసిన యేసయ్యకి ప్రజలు కీడు చేశారు. ఎందరికో రొట్టెను పంచిపెట్టిన యేసయ్యకి రాళ్ళ దెబ్బలు. దీన జనాలికి పంచిన రొట్టెలే రాలైనాయి. ఆ పాట అన్యుడు పాడిన ఎంత అర్థంగా ఉంటుంది. ఈ రోజున నీ జీవితంలో నీవు ఎంతో మందికి మేలు చేస్తా. వారందరూ నీకు తిరిగి మేలు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకు. చాలాసార్లు ఎక్కడో దూరంగా ఉన్నవాడు ఏదో అంటే ఓకే, మనకు పెద్ద పరిచయం లేదులే, దగ్గర సంబంధం ఏం కాదు, ఏదో అన్నాడులే పోనీలే అని విడిచిపెట్టవచ్చు. నీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు నీ హృదయాన్ని కెలికితే, నిన్ను బాధ పెడితే తట్టుకోలేని బాధ అది. ఆ బాధ తట్టుకోలే. ఎవరో ఏదో అంటే పర్వాలేదు, దగ్గరున్నాడయ్యా, అసలు ఆయన అట్లా అంటాడని అనుకోలేదయ్యా, ఈయన కూడా ఇట్లా మాట్లాడిండా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కలలో కూడా అనుకోలేదయ్యా అని మనం ఫీలింగ్ వ్యక్తపరుస్తాం. అది తట్టుకోలేం. నువ్వు ఎంత మేలు చేసినా ప్రజల్ని కీడు చేస్తారు. నువ్వు ఆశ్చర్యంగా చూడనక్కర్లేదు. ఇందుకే నువ్వు పిలువబడ్డావు. అందరు చెప్పండి గట్టిగా ఆమేనని. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అని అంటే, తనకు కీడు చేసిన వారికి తిరిగి మేలు చేయటానికి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆయన ముఖం చూడను, ఆ ఇంటి గుమ్మం తొక్కను, అట్లాంటి మాటలు చెప్పకండి. అన్యులు చెప్పే మాట. అవకాశం వచ్చిందా? నీకు కీడు చేసిన వారికి సహాయం చేసే అవకాశం వచ్చిందా? మంచి మనసుతో సహాయం చేయడానికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందరూ ఆమేనందమా? హల్లెలూయా. ఇప్పుడు యోసేపు కానాను నుండి షేకెంకి వెళ్తున్నాడు. కానాను నుండి షేకెంకి 143 కిలోమీటర్లు, 143 కిలోమీటర్స్. ఆ రోజుల్లో బైకులు, మోటార్ సైకిళ్ళు, కార్లు లేవు. నడక లేతే గాడిద, వీటి మీదనే సవారీ. చరిత్ర చెప్తుంది, కానాను నుండి షేకెం వరకు 1 వీక్, ఒక వారమంతా నడవాలి. ఒక వారమంతా నడిచి షేకెం చేరుకోవాలి. వెంటనే సరే డాడీ అన్నాడు. బహుశా తనతో ఎవరు వచ్చినారో మనకు తెలియదు. అన్నలు అంతమందికి భోజనం తీసుకెళ్ళాలి, వాళ్ళ బాగోలంతా మరలా సమాచారం అందించాలి. మంచి హృదయం కలిగిన వాడు,
యోసేపుకి ఏ పగ, ఏ ద్వేషం, ఏ కుట్ర, ఏ కపటం లేదు. ఎలా లేదని చెప్పగలమంటే, ఒకవేళ ఉంటే ముందుకు వచ్చేవాడు కాదు. నేను పోను డాడీ అని చెప్తాడు. వాళ్ళకి అలా మాట్లాడాడు, వాళ్ళు అలా చేశారు, నేనేంటి వాళ్ళకి సహాయం చేసేది, ఇట్స్ ఇంపాసిబుల్, నేను పోను, మీరు ఏమైనా అనుకోండి అని చెప్పాలి. కానీ యోసేపు వాళ్ళు చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? యోసేపు హృదయంలో ఏ కపటము లేదు. యేసయ్యకు మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. కపటం లేని హృదయంతో దేవునికి లోబడాలి. వితౌట్ మర్మరింగ్, సనగకుండా, సంశయించకుండా, వ్యతిరేక భావాలు లేకుండా మనపూర్వకంగా దేవునికి లోబడాలి. లోబడ్డాడు యోసేపు. ఒక వారం రోజులు ప్రయాణం, నడిచి 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 మొత్తం మీద షేకెం చేరుకున్నాడు. విచిత్రం ఏంటంటే షేకెంలో వారు లేరు. షేకెంలో లేరు అనేసరికి నువ్వేం చేయాలి? డాడీ నన్ను షేకెం దగ్గర పోమన్నాడు, షేకెంలో లేరు, చలో రిటర్న్, వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతాం. ఒకవేళ డాడీ అడిగితే ఏమైందిరా కొడుక, నువ్వు పొమ్మని దగ్గరికి పోయాను, లేరు, వచ్చేసాను డాడీ అని చెప్పాలి. అది సహజం, అలా చేయడం తప్పేం లేదు. ఎందుకంటే డాడీ చెప్పిందంతా నెరవేర్చేశాడు. షేకెం దాకా పొమ్మన్నాడు. దట్ వాస్ ద ఓన్లీ కమాండ్మెంట్ గివెన్ టు జోసెఫ్. దట్ వాస్ ఫుల్ఫిల్డ్. షేకెం పోయాడు, అక్కడ లేరు, వెళ్ళిపోవాలి. కానీ అతను ఆరాటం ఏంటో తెలుసా? అటు ఇటు తిరుగుతున్నాడట. అటు ఇటు తిరుగుతున్నాడు. నాన్నలు ఎక్కడ వెళ్ళారు, నాన్నలు ఎక్కడ? అతని కలవరము, అతని బాధ, ఇబ్బంది చూసిన ఒకడు, ఏంటయ్యా ఇంత ఫీల్ అవుతున్నావు, ఇంత టెన్షన్గా ఫీల్ అవుతున్నావు ఏంటయ్యా అంటే, మా బ్రదర్స్ ఉండాలి అక్కడ, మంద కాపర్లు, వాళ్ళ కనబడట్లేదయ్యా, వాళ్ళు ఎటో పోయారయ్యా. అప్పుడు అతడు అంటాడు, వాళ్ళని నేను చూశానయ్యా, వాళ్ళు ఇక్కడ ఉండగా దోతానునకు వెళ్దామని వారు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ విన్న వ్యక్తి నేనే, సాక్షిని. ఇదిగో నేను చెప్తున్నాను, వాళ్ళు ఇక్కడ లేరు, దోతానికి వెళ్ళారు అని అతడు సాక్ష్యం ఇచ్చాడు. ఒక మంచి విషయం చెప్తున్నా వినండి. దేవుడు యోసేపుని ఎలా పరీక్ష చేస్తున్నాడో వినండి. ద క్లియర్ ఎగ్జామినేషన్ ఫర్ జోసెఫ్. అన్నలు మాట్లాడుకోవడం ఏమిటి, అలా మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉండడం ఏమిటి, ఆ వ్యక్తులు మాట్లాడుకున్న మాటలు ఈ వ్యక్తి వినడం ఏమిటి, విన్న వ్యక్తి యోసేపుకి ఎదురుపడడం ఏమిటి, యోసేపు అడగడం ఏమిటి, యోసేపుకి ఇతడు సమాధానం చెప్పడం ఏమిటి. ఇదంతా కోఇన్సిడెన్సా? కాదే. దిస్ వాస్ గాడ్స్ ప్లాన్. గాడ్ వాస్ ఎగ్జామినింగ్ జోసెఫ్. నువ్వు చేస్తావా, చేయవా? తేటగా తెలిసిపోయింది. దేవుడు పరీక్షిస్తున్నాడు యోసేపుని. ఓకే, షేకెంలో లేరు, దోతానుకు వెళ్తున్నాడు. దోతాన్ అంటే మరలా 32 కిలోమీటర్స్ దాటిపోవాలి. 32 కిలోమీటర్స్. 32 కిలోమీటర్స్ అంటే ఒకరోజు ప్రయాణం, ఒక రోజంతా నడవాలి. ఎవరి కొరకు? తన క్షేమం కోరేవారా, తనను గౌరవించేవారా, తనను ఘనపరిచేవారా, హింసించేవారు, గుండె నిండా చేదు పెట్టుకున్నవారు, నాశనమైపోతే బాగుండు అని కోరుకునే ఆ సహోదరుల కొరకు మరలా 32 కిలోమీటర్ల ప్రయాణం. బ్రందరు వినండి, తలలో పైకెత్తండి, కాస్ట్లీ మాట చెప్తాను వినండి. 2 అనుభవాలు. షేకెం దాకా ఒక అనుభవం, షేకెం నుండి దోతాను వరకు ఒక అనుభవం. షేకెం వరకు తండ్రి ఇచ్చిన ఆజ్ఞ అక్కడికి నెరవేరింది. షేకెం నుండి దోతాను వరకు తను తండ్రి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దట్ వాజ్ నాట్ కమాండ్మెంట్. తన విధేయతలు అది లేదు. షేకెం వరకే తన విధేయత. కానీ షేకెం తర్వాత దోతాను వరకు ఎలా పోగలిగాడు? అది తన నిర్ణయం. దేవుడు చెప్పింది కాదది, తండ్రి చెప్పింది కాదది. దట్ వాస్ హిస్ డిటర్మినేషన్. అన్ని దేవుడు బైబిల్లో చెప్పలేదు.
నీ నిర్ణయం కూడా అవసరమై ఉంది. చేతులెత్తి ఆమేనండి గట్టిగా. చాలాసార్లు ఇది బైబిల్లో లేదు, అది బైబిల్లో లేదు అని చెప్తా ఉంటాం, తప్పించుకోవటానికి సాకులు. బైబిల్ అలా ఉందా, బైబిల్ అలా ఉందా, అలా లేదు కదా, బైబిల్లో లేదు కదా అని సాకులు చెప్తా ఉంటాం. అన్ని బైబిల్లో లేవు. కొన్ని మంచి విషయాలు, అది చెడ్డ విషయాలు ఏదైనా సరే నీ మనస్సాక్షికి తెలుస్తుంది. నువ్వు తీర్మానం చేసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. ప్రియులారా, షేకేం వరకు దాని పేరు విధేయత, షేకేం తర్వాత దోతాన్ వరకు దాని పేరు ప్రేమ. ప్రేమ. ఎలా పోగలిగాడు యోసేపు? తండ్రిని ప్రేమించాడు కనుక. నన్ను పంపిన తండ్రికి నేను సమాచారం ఇవ్వాలి. నా తండ్రి ఒకవేళ ఈ సమాచారం వినకపోతే కృంగిపోతాడు, కలవరపడతాడు, బాధపడిపోతాడు. అది నేను చూడలేను. నా తండ్రి సఫర్ కావడం నేను చూడలేను కనుక నేను ఖచ్చితమైన ఒక సమాధానం ఇచ్చి వెళ్తాను. ఇక్కడ ఒక మాట వినండి. షేకేం దాకా పంపించడం నోటి మాట, కానీ తండ్రి హృదయంలో ఎక్కడున్నా సరే నా పిల్లల క్షేమం నాకు తెలియాలి అని ఒక చిన్న ఆలోచన హృదయంలో ఉంది. దానిని పసిగట్టగలిగాడు యోసేపు. కేవలం చెప్పింది చెప్పినట్లుగా చేయక, చెప్పిన దాని వెనుక తండ్రి మనసు ఏమిటో దానిని గుర్తించడమే దేవుని స్వభావం. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి, చప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అందరికీ మాట అర్థం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు చెప్పాడు. చెప్పింది చేయడం ముఖ్యం కాదు, చెప్పిన దాని వెనుక దేవుని మనసు ఏమిటి, ఎందుకు చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఆ కారణాన్ని పరిశోధించగలిగిన కృపను పొందుకోగలిగితే చెప్పనివి ఎన్నో నువ్వు చేయగలం. ప్రైజ్ ది లార్డ్. యోసేపు రెండు చేశాడు, చెప్పింది చేశాడు, చెప్పనిది చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిగా చెప్పలేదు మీరు, హల్లెలూయా. ఇంకొంచెం మంచిగా చెప్పండి. చేతులు పైకెత్తుతారా? చెప్పండి, యేసయ్యా నువ్వు చెప్పింది చేస్తాను, నువ్వు చెప్పనివి కూడా చేసే కృప నాకు కావాలి. వినండి ఒకసారి. యేసు ప్రభు ఏమన్నాడంటే, మిమ్మల్ని ఎవరైనా 1 మైలు దూరం నడవమంటే మీ 2వ మైలు కూడా నడవండి అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? 1 మైలు నడవమంటే 2వ మైలు నడవమన్నాడు. 2వ మైలు దేవుడు చెప్పింది కాదు, చెప్పింది 1 మైలే, నడిచింది 2వ మైలు. మీకు అర్థం కావాలి. ఒకరోజు ఎలియాజరు రిబ్కాతో అడుగుతాడు, నాకు దాహంగా ఉందమ్మా, నీళ్ళు పోయమ్మా అని అడిగాడు. అప్పుడు రిబ్కా ఏం చేసింది? తన దాహం తీర్చడం మాత్రమే కాదు, తనతో కూడా ఒంటెల దాహం కూడా తీర్చగలిగింది. ఆమేన్. సౌలు దావీదుని 100 తోలు అడిగాడు. ఒక మనిషిని తోలు చర్మం 100 అడిగాడు, కానీ దావీదు 200 తీసుకొచ్చి ఇచ్చాడు. పాఠం ఏంటో తెలుసా? ఎలియాజర్ తన దాహం తీర్చడం 1 మైలు, ఒంటెల దాహం తీర్చడం 2వ మైలు. 100 తోలు 1 మైలు, 100 తోలు 2వ మైలు. ప్రభు నీతో చెప్తున్న మాట, నువ్వు చెప్పిందే చేసి కూర్చోవడం కాదు. ఇది ఇక్కడ శుభ్రంగా పెట్టండి అనంటే నా మనసు ఇక్కడ మాత్రం శుభ్రం కాదు, ఇదంతా శుభ్రంగా ఉండాలని. తలకాయలను ఏం చేస్తాడు? అది మాత్రం శుభ్రం చేస్తాడు, ఇది విడిచిపెడతాడు. అంటే నేను చెప్పింది విన్నాడు కానీ నా మనసు అర్థం కాలేదు. మరి ఎవరికి అర్థమవుతుంది దేవుని మనసు? ఆయన అధికంగా ప్రేమించే వారికి. మంచిగా చెప్పండి ఆమేనని. యోసేపు ఎవరో తెలుసా? తండ్రిని అధికంగా ప్రేమించాడు. ఒక పాఠం ఇక్కడ, తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమకి ద్రోహం చేయలేదు, ఆ ప్రేమకి అపనమ్మకంగా లేడు. తనను అంతగా ప్రేమించిన తన తండ్రిని తాను ప్రేమించాలని తీర్మానం చేసుకున్నాడు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తే స్పందన, ఆ స్పందన నీలోంచి దేవుని కలగాలి.
దేవుడు ఎంతో ప్రేమించాడు, మరి నువ్వెంత ప్రేమిస్తావు? ఎంతో ప్రేమించిన దేవుడు నువ్వెంత ప్రేమిస్తావు? అనుకూలమని బట్ట ఏదో నీకు వీలైనంత మట్టుగా దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తే నువ్వెంత ప్రేమిస్తున్నావు? నీ మనస్సాక్షి ఉంటే, ఆ మనస్సాక్షి బ్రతికే ఉంటే, ఆ మనస్సాక్షిలో ఒక స్వరం వినబడగలిగితే, దేవుడిని ఇంత ప్రేమించాడే, ప్రాణం ఇచ్చాడే, అవమానం నిర్లక్ష్యం చేశాడే, నీ కొరకు పరలోకం దిగి వచ్చాడే, మరి నీకు ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు అని ఒకవేళ ప్రశ్న నీ అంతరంగంలో రేగితే దానికి నువ్వు ఏం సమాధానం చెప్పగలవు? ఆ ప్రశ్నకు సమాధానం మీకే విడిచిపెడుతున్నాను. దేవునికి తృప్తికరమైన సమాధానం ఇచ్చి దేవుని సంతోషపరుస్తారో, దేవునికి అసంతృప్తి కలిగించి నిన్ను నీవే మెప్పు పొందటానికి దేవునికి పూర్తి స్థాయిలో లోబడకపోతే అది నీ ఇష్టం, అది నీ చేతిలో ఉంది. అందుకే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడే శ్రేష్టమైన మాట, యోసేపు తండ్రిని ఎక్కువగా ప్రేమించాడు కనుక తండ్రి మనసులో ఉన్న ఆందోళన గుర్తించగలిగాడు. తండ్రి ఎంత బాధపడుతున్నాడో గ్రహించగలిగాడు. ఆ ప్రేమను బట్టి నువ్వు అధికంగా ప్రభుని ప్రేమిస్తే ఆయన మనసులో ఉన్న సంగతులన్నీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. వాక్యం 2 రకాలంటాను, లోగోస్, రీమా. రాయబడింది లోగోస్, బయలుపరచబడింది అంటే దేవుని మనసులో ఉన్నది రీమా. దానిని గ్రహించగలిగిన వాడు ఎవరు అంటే దేవుని అధికంగా ప్రేమించగలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంత ప్రేమిస్తారో అంతగా ప్రార్థన వేళలో పరలోకం మీ కొరకు తెరవబడుతుంది. ఇది చాలా తక్కువ మందికి ఎక్స్పీరియన్స్. నువ్వు ఎంత ప్రేమిస్తావో రా ప్రభు దగ్గరికి, రా మోకాల మీదకుంటూ. నువ్వు ఆ ప్రార్థన వేళలో ఎన్నో విషయాలు దేవుడు నీతో మాట్లాడతాడు, ఎన్నో విషయాలు నీకు బయలుపరుస్తాడు. చెప్పింది చెప్పినట్లుగా చేయడం కాదయ్యా, చెప్పినప్పుడు ఆయన మనసు ఏమిటో గ్రహించడమే గొప్ప విషయం. అది తెలియాలంటే నువ్వు దేవుని ఎక్కువగా నువ్వు ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. అలా ప్రభుని ప్రేమించే మనసు నీకు రాగలిగితే గొప్ప ప్రత్యక్షతలు దేవునికి ఇస్తాడు. ఆ ప్రత్యక్షతలు పొందుకోగలిగితే నువ్వు కదల్చబడవు, ఎన్నడూ కదలవు. 100 మంది 100 రకాలుగా మాట్లాడినా నీ పునాది బండ మీద వేసినట్లుగా ఉంటుంది. నథింగ్ క్యాన్ షేక్ యూ. అలాంటి వారై నా విశ్వాసులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరు ఆమెనన్నారా మనస్ఫూర్తిగా? ఒక్కసారి గట్టిగా ఆమెనండి, గట్టిగా మీ బలమంతా ఉపయోగించండి ఒకసారి. ఏ ప్రభావం, ఏ శక్తి, ఏ బలహీనత మిమ్మల్ని ఎన్నడూ కదిలించలేనంత లోతుగా వేయబడాలి మీ పునాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో ఏదో అంటే గాలి కొట్టుకొని పోయి పొట్టులా మీరు ఉండకూడదు. దుర్దినాలు, రకరకాల పరిస్థితులు మనం వింటాం. వీటి మధ్యలో ఒక బలమైన పునాది వేయబడిన ఒక విశ్వాసిగా ప్రభు కొరకు ఎదురు చూడగలిగిన అభిషేకం పొందుకుంటూ నువ్వు సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. యోసేపు తండ్రిని ఎక్కువగా ప్రేమించాడు కనుక దోతాను వరకు వెళ్ళిపోయాడు. తర్వాత అతనికి హానర్, ఘనత, గౌరవం కలిగిందా? లేదు. ఎంత మనోపూర్వకంగా ప్రేమించాడో, ఎంత మనోపూర్వకంగా సేవ చేయటానికి వెళ్ళాడో, ఎంత హృదయపూర్వకంగా వారిని కూర్చున్న ఉపకారం, మేలు చేసి తిరిగి సమాచారం ఇవ్వాలని ఆశించాడో, తాను అంత ప్రయాసపడి వెళ్తే అతను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు. 2nd స్టెప్ కొట్టేశారు. 3 స్టెప్ దూషించేశారు. 4వదిగా గుంతలో వేసేశారు. ఇవన్నీ ఎదురు చూడలేదు యోసేపు. యథార్థంగా వారిని ప్రేమించి వారి దగ్గరికి వెళ్ళి వారి మేలు చేయాలనుకున్నాడు. కానీ అతనికి ప్రజలు కీడే చేశారు. ఒక మాట పైనుంచి దేవుని స్వరం వినగలిగితే యోసేపు
ఇలాగు జరుగునట్లుగా నువ్వు పిలువబడ్డావు, జాగ్రత్త, ఏది వద్దనకు, అన్నీ అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా. అన్నీ అంగీకరించాడు. మేలు చేయటానికి వెళ్ళాడు, కీడు అనుభవించాడు. చివరికి అతను పట్టుకున్నారు, కొట్టేశారు, అమ్మేశారు. సొంత తమ్ముతో వ్యాపారం చేశారు. సొంత తమ్ముతో, పక్కింటంతో కాదు, సొంత తమ్ముతో వ్యాపారం చేశారు. ఎలాంటి రోజులో తెలుసా అవి? బంధాలు బంధుత్వాలు ఏమీ లేవు. తండ్రి కూతుర్లే కానీ, భార్య భర్తలే కానీ, కొడుకులు కుమారులే కానీ, తమ్ముళ్ళే కానీ, ఎవరైనా సరే ఒకరితో ఒకరు వ్యాపారం చేసుకుంటున్నారు. వారికి లాభాలు కావాలి. ఆ లాభాల కొరకు ఎవరినైనా తాకట్లో పెడతారు, ఎవరినైనా పక్కన పెట్టేస్తారు. మనిషికి లాభం కావాలి. రిలేషన్షిప్స్ ఈ రోజుల్లో ఏమీ లేదు, సున్నా. ఆ బంధత్వాలు, బంధాల విషయంలో గౌరవాలు ప్రజలలో క్షీణించిపోతుంది. సొంత వారే తమ సొంత వారిని దూషిస్తారు, అవసరమైతే వారి మీద వ్యాపారం చేస్తారు. తమ సొంత వారు ఏడుస్తారే, బాధపడతారు, ఏముండదు, లాభం కావాలి మనిషికి. అలాంటి రోజు చివరికి అమ్మేశారు. అక్కడ కీడు అనుభవించాడు, అక్కడ కీడు అనుభవించాడు. చివరికి జైల్లో వేశారు. అక్కడ అతని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత దేవుడు అతని స్థానాన్ని ఎంత ఘనమైనదిగా మార్చాడంటే, యావత్ ప్రపంచం కూర్చున్న కుర్చీల కంటే యోసేపు కుర్చీ ఉన్నతంగా దేవుడు హెచ్చించాడు. అందరూ ఆమేనని గట్టిగా, హల్లెలూయా. ఆ తర్వాత ఈ అన్నలు వచ్చారు. వచ్చిన తర్వాత ఒకానొక సమయమున తండ్రి చనిపోయిన తర్వాత అన్నలు వణికిపోతున్నారు. పగ సాధిస్తాడు, కక్ష తీర్చుకుంటాడు, సాధిస్తాడు. అతడు ఒక్క మాట సెలవిస్తే మన భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది, పాడైపోతుంది, ఎలాగో అని ఏడుస్తున్నారు. అప్పుడు యోసేపు దగ్గరికి వచ్చి, అన్నలారా మీరేం బాధపడకండి, పగ సాధించే మైండ్ నాది కాదు. స్తోత్రం, హల్లెలూయా. పగ సాధించనయ్యా, నేను మీకు మేలు చేయాలనుకున్నారు, మీరు నాకు కీడే చేశారు. మీరు కీడు చేశారు కనుక నేను మళ్ళీ మీకు కీడు చేయను. నేను చేయగలను, ఏమైనా చేయగలను మిమ్మల్ని, కానీ ఏ కీడు చేయను. మరలా నేను మీకు మేలే చేస్తాను. అందరూ ఆమేనందమా. మరలా మేలు చేశాడు. చివరికి ఆ దేశంలో శ్రేష్టమైన ప్రదేశం గోషాన్, ఈజిప్ట్, టోటల్ ఈజిప్ట్లో సస్యశ్యామలమైన ప్రదేశం గోషాన్. ఆ స్థలం వారికి ఇవ్వబడింది. అందులో శ్రేష్టమైన ఫలాలు, ధాన్యాలు వారికి ఇవ్వబడ్డాయి. సకల ఐశ్వర్యం దేవుడు వారికి కలగజేశాడు. ఇప్పుడు వినండి, మన వాగ్దానం ఏమిటి? సమ్మతించి నా మాట విని ఎడల దేశము యొక్క మంచి పదార్థములను నువ్వు అనుభవిస్తావు. అలాగే యోసేపు అనుభవించుటకు కారణం ఏంటంటే మనపూర్వకంగా లోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవునికి ఎలా లోబడాలి అన్నదే మన సబ్జెక్ట్. అదే మన సిరీస్ స్టడీ, హౌ టు ఒబే ద లార్డ్. దిస్ ఈజ్ అ టైటిల్ ఫర్ అవర్ సిరీస్. మొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే ఆలస్యం చేయకుండా లోబడాలి. రెండవదిగా సందేహించకుండా లోబడాలి. అందరూ ఆ మాట చెప్పండి గట్టిగా. ఒకటి, ఆలస్యం చేయకుండా లోబడాలి. శిష్యులు పిలిచిన వెంటనే లోబడ్డారు. సెకండ్, సందేహించకుండా లోబడాలి. దేవునికి ఇచ్చిన వాగ్దానాలు చాలా కఠినంగా ఉండవచ్చు, అది నెరవేరడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ నువ్వు నమ్మాలి. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు నెరవేర్చువాడు. ఆమేన్. సందేహం లేకుండా లోబడాలి. మూడవదిగా ఈరోజు మేము నేర్చుకున్నది మనపూర్వకంగా లోబడాలి. అందరూ ఆమేనండి. చెప్పండి, ఎలా లోబడాలి? ఏది చేసినా మనిషికి చేసినట్లుగా కాదు, దేవునికి చేసినట్లుగా మీరు లోబడాలి. ఒక మనిషికి చేసినట్లుగా మీరు ఫీల్ కాకూడదు. బైబిల్ అదే సెలవిస్తుంది. ఒక్కసారి మాట చదవని ముగిస్తాను. ఎఫెసీ 6:4.
దాసులారా యథార్థమైన హృదయము గలవారై, యథార్థ హృదయముతో భయముతో వణుకుతో క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి క్రీస్తుకు లోబడినట్లుగా, మీ శరీర ప్రకారమైన యజమానులు ఎవరైనా కానీ, వారు బాసే కానీ, ఎండిఏ కానీ, ఇంకేదైనా పెద్ద ఆఫీసరే కానీ, మీ పైన అధికారియే కానీ, నీ ఇంట్లో తల్లియే కానీ, తండ్రియే కానీ, ఒక ఇంట్లో ఒక భార్యకి భర్త తల యజమాని, తన భర్తే కానీ, ఒక సంఘానికి తల దైవ సేవకులే కానీ, ఇంకెవరైనా కానీ, ఒక అధికారి స్థానంలో ఉన్న ప్రతి వారికి ఒక మనిషికి లోబడినట్లుగా కాక, మనుషులకు సంతోషపెట్టినట్లుగా చేయకుండా, కంటికి కనబడుటకే కాక వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని మెప్పు కొరకు చేయక, క్రీస్తు దాసులమని ఎరిగి, దేవునికి దాసులమని ఎరిగి, దేవుని చిత్తమును మనపూర్వకముగా, దేవుని చిత్తాన్ని మనపూర్వకంగా చేస్తాం. మనుషులకు చేసినట్టు కాక, అదిగా మాట చాలా ముఖ్యమైనది. మనుషులకు చేసినట్లు కాక, ప్రభువునకు చేసినట్టే, దేవునికి చేసినట్లే ఇష్టపూర్వకముగా ప్రతిదీ ఇష్టపూర్వకంగా చేయండి. ఒకసారి చప్పట్లతో దేవుని గణపరుస్తామా గట్టిగా? ఏది చేసినా మనిషికి చేసినట్లుగా చేయకూడదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను వాకిలు ఊడ్చి పేడ చల్లి సాపలు వేసిన ఆ రోజుల్లో, పరిచర్య చేస్తున్న రోజుల్లో, ప్రతి సాప వేస్తున్నప్పుడు నా మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే, నేను వేసే చేపలో దేవుడు నడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ వెళ్ళిపోతారు, చివరికి నేను ఉడుస్తాను మందిరాన్ని, ఆ గ్రౌండ్ని ఉడుస్తాను. ఉడిచి చేపలు చుడతాను. చుట్టేటప్పుడు ఏమని ఆశిస్తూ, ఏమని అనుకుంటూ చుడతానంటే, నా ప్రభు నడిచిన చేపలివి, నా ప్రభు దిగి వచ్చిన చేపలివి, దీన్ని ఎత్తే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అని స్తోత్రం చెప్తూ నేను చేపలు తీస్తాను. మనకెందుకులే బాబాయ్ అన్నట్లుగా మీరు వింటున్నారు. ఒక్కడ ఆమెనన్నాడా అంటే మిమ్మల్ని చేయమన్న ఉద్దేశం కాదు, చెప్పినా మీరు చేయరు. చాలామంది పరిచర్యను గురించి చాలామందికి చాలా తక్కువ ఆలోచన ఉంటుంది. దీంట్లో ఆశీర్వాదం తెలియక, సాక్షాత్తు యేసు ప్రభే శరీరధారిగా మీ ఇంటికి వస్తే మీరు ఎలా స్పందిస్తారు? పెద్ద కుర్చీ వేస్తారు, అయ్యా నీకేమయ్యా ఏమి ఇష్టమయ్యా అని అడిగి తెలుసుకొని చేస్తారు. పోతానంటే వద్దంటారు, ఏదైనా ఇస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా యేసు ప్రభు మీ ఇంటికి వస్తే పొరపాటున విడిచిపెట్టారు. మరి ఆ యేసు ప్రభు మన మధ్యలో సంచరించినప్పుడు, ఆయన బంగారు పాదలు తాకినప్పుడు ఆ సాపలు ఎత్తడం ఎంత భాగ్యం అండి, చాలా భాగ్యం. అది ఒక సాపే మాత్రం కాదు, ఏదైనా సరే ఒక మనిషికి చేసినట్లుగా ఎప్పుడు చేయకండి, దేవునికి చేసినట్లుగా మీరు చేయండి. ప్రైజ్ ది లార్డ్. అది ఎలా చేయమన్నాడు దేవుడు? మనపూర్వకంగా. అందరూ మాట చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా. ఎలా ఎలా ఎలా? మనపూర్వకంగా, సనగక, సంశయించక, బలవంతంగా కాకుండా సనగక మనస్ఫూర్తిగా మీరు చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అందరూ మోకరించండి.